Hi friends, never miss an update. Please subscribe to our channel and hit that bell icon. హలో ఫుడ్ లవర్స్, ఎలా ఉన్నారు? ఇవాళ టమాటా చట్నీ ఇన్స్టెంట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి అన్నంలో ఒట్టిపప్పు వేసుకుందంటే దీని రుచి అమోఘంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక 5 టమాటాలు తీసుకోవాలి. దీన్ని మంచిగా వాష్ చేసి తుడిచి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి మనం. అలాగే పసుపు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలండి. ఇలా గట్టిగా చేతులతో కలిపితే దాంట్లో ఉండే రసం అంతా సపరేట్ అవుతుంది. టమాటో ముక్కల్ని ఇలా జస్ట్ ఈ వీడియోలో చూపించిన విధంగా కలపండి. టమాటా రసం అనేది సపరేట్ అవుతుంది. జనరల్గా టమాటా నిల్వ పచ్చడి అనేది ఒక 3 రోజుల ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం చాలా ఇన్స్టెంట్గా చేస్తున్నాం. ఒక 1/2 అవర్లోనే కంప్లీట్ అయిపోతుంది మొత్తం ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా టమాటాలను గట్టిగా పిసకడం వల్ల దాంట్లో ఉండే రసం అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం కూడా చేసేది ఈ ప్రాసెస్సే. ఈ విధంగా టమాటాలని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా వీటిని మనం ఫ్యాన్ కింద ఆరబెట్టబోతున్నాం. ఒక 1/2 అవర్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టి సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఒక 1/2 అవర్ పాటు ఆరబెట్టుకోవాలి. అలాగే ఈ టమాటా రసంలో ఒక 50 గ్రాముల చింతపండును వేసి ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలా వీడియోస్ ఉన్నాయండి మా ఛానల్లో, మీరు కూడా ట్రై చేయండి మా రెసిపీస్ని. టమాటా ముక్కల్ని ఫ్యాన్ కింద ఒక 1/2 అవర్ పాటు ఆరబెట్టండి. ఈ విధంగా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు టమాటా రసాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది ఈ పికిల్. వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది, లేదా 10 రోజులు కూడా ఉంటుంది. రిఫ్రిజిరేట్ చేసుకోవచ్చు. అలాగే ముందుగా ఆరబెట్టి పక్కన పెట్టుకున్న ఈ టమాటా పీసెస్ని కూడా ఇందులో వేయాలండి. ఈ విధంగా వేసుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి కూడా వేసుకోవాలి. మెంతి పొడి చాలా మంచిదండి హెల్త్కి, అలాగే ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు సరిపడినంత కారం, అంటే 4 టేబుల్ స్పూన్ వేస్తున్నాము. 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కారం సరిపోకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి తాలింపుకి. అందులో 4 లేక 5 ఎండుమిరపకాయలని వేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోండి.
ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోవచ్చండి. ఇంగువ వల్ల టేస్ట్ వస్తుందండి పచ్చడికి. అలాగే కరివేపాకు రెబ్బల్ని కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేయండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన టమాటా పచ్చడిని కూడా ఈ తాలింపులో వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి. ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ us. ఈ విధంగా కలుపుకోవాలండి. గుమగుమలాడిపోయే వాసనతో, మంచి సువాసనతో టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలో ఒట్టిపప్పుతో సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇన్స్టెంట్ టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. మీరు ఎప్పుడంటే అప్పుడు ఈ పచ్చడిని రెడీ చేసుకోవచ్చు. చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ముందుగా చెప్పినట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.